దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారని దేవుని మాటలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభా, గొప్ప దేవ, దేవుని మాటలు చెప్పుచుండగా ప్రభా, మీరు నన్ను మీ చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాత్రమే మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. యోర్దాను పాత నిబంధనలో యోర్దాను యాజకులు కాళ్ళు పెట్టినప్పుడు, మందసము యాజకులు ముందుగా కాళ్ళు పెట్టినప్పుడు రాసుగా పోయబడింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళారు. కానీ ఇక్కడ ఏలియా గారు 2వ రాజుల గ్రంథము 2:8 ఏముందంటే, ఏలియా గారు ఎలీషా గారు యోర్దాను దాటవలసి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఏలియా గారు తన దుప్పటిని పైన కప్పుకునేటువంటి దుప్పటిని తీసి మడత పెట్టి ఆ యోర్దాన్ని కొట్టాడు. కొట్టినప్పుడు అవతల వైపుకు యువతల వైపుకు వెళ్ళిపోయి పాయగా ఏర్పడినప్పుడు ఆరిన నేల మీద వీరిద్దరు నడిచి అవతలకు వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం. ఏలియా గారు దైవశక్తి కలిగిన వాడు కాబట్టి ఈ విధముగా జరగటానికి కారణము తండ్రి అయిన దేవుడు ఏలియా గారికి తోడుగా ఉండి నడిపించారు. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఆమేన్. మరి మీ అందరికి నా వందనాలు. వీడియోలు చేయటం చాలా ఆలస్యం అయిపోయింది. బాబు లేడు మా వద్ద కాబట్టి నాకు రాదు చేయడం. అందుకని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేయండి. ఆమె. థ్యాంక్ యూ వెరీ మచ్.